మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సో ఇప్పుడు ఫుడ్ గురించే మాట్లాడుకుంటే గనక ప్రోటీన్ విషయం అనేది చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ అండి. ఎలా తీసుకోవాలి ఏంటి? ఇప్పుడు వెజ్ లవర్స్ కంటే మీరు ఇందాక చెప్పిన వాటిల్లో ఓకే. అండ్ నాన్ వెజ్ అనగానే చికెన్ అనేది ఫస్ట్ అందరికీ గుర్తొస్తుంది. సో ఇవి ఎంత మోతాదులో అనేది వెయిట్ బట్టే ఉంటుంది అని కొంతమంది అంటారు. అలా వెయిట్ బట్టి కూడా తీసుకోవాలండి. ఉదాహరణకు 90 కేజీలు ఉన్న వ్యక్తి 90 గ్రాములు తీసుకోవాలా? ఎస్, యాక్చువల్లీ 90 గ్రాములు. కానీ మన ఇండియన్ డైట్ ప్రకారంగా ఎవ్రీడే అంత ప్రోటీన్ మనం రిసోర్స్ చేసుకోవడం కుదరదు కాబట్టి అదమ పక్షాన అంటారు కనీసం ఆన్ అండ్ యావరేజ్ 60 to 70 గ్రామ్స్ ప్రోటీన్ మనం తీసుకోవాలి. అంటే ఇప్పుడు బాగా ప్రోటీన్ పౌడర్స్ ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉన్నవి ఇవి. అవును. సో నేను నా ఫుడ్లో అంత దొరకదేమో. నేను రోజు పొద్దున్నే పాలల్లోనో ఒక జ్యూస్లోనో ఒక స్పూన్ ప్రోటీన్ పౌడర్ వేసేసుకుంటాను. దానివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా? అది నేను అసలు కన్జ్యూమ్ చేయొచ్చా చేయకూడదా అని అడుగుతారు. ఇట్స్ అ వెరీ డిబేటబుల్ క్వశ్చన్ అడిగింది. బట్ నా అవగాహన ప్రకారం నాకు తెలిసినంత చెప్తాను. బట్ దెర్ ఇస్ మోర్ టు లెర్న్. ఓకే, ఒకటి ఏంటంటే దెర్ ఆర్ సమ్ కేటగిరీ ఆఫ్ పీపుల్. పప్పు అనేది మన ఇండియన్ హౌస్ హోల్డ్ లో ఎవ్రీడే తింటాం. అది ఏ పూటైనా డెఫినెట్లీ ఉంటుంది. ఆ పప్పుతో పాటు ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ అయితే కంపల్సరీ ఎగ్ కానీ చికెన్ కానీ ఎవ్రీడే ఉంటుంది. ఇలా వాళ్ళు భోజనంలో ఆల్రెడీ ప్రోటీన్ తీసుకుంటున్నప్పుడు మళ్ళీ స్పెషల్గా ప్రోటీన్ పౌడర్స్ అనేది తీసుకోవడం వల్ల హౌ మచ్ ఇస్ టూ మచ్ అనేది వాళ్ళు తెలుసుకోలేకపోతారు. మనకి ప్రోటీన్ డైజెషన్ అంతా అయ్యేది కిడ్నీస్లోని. సో మనం ఆ బర్డెన్ ఎక్కువ ఇస్తే కిడ్నీస్ అంత తీసుకోలేక కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వడం, క్రియాటిన్ అని కొన్ని వాల్యూస్ పెరుగుతాయి. మనకి యూరినేషన్ ఫార్మింగ్ అనేది కొంచెం డిఫెక్ట్ అవుతుంది, కిడ్నీ స్టోన్స్ ఫార్మేషన్ ఉంటుంది. సో ఏది మితిమీరి చేయకూడదు. సో ద బెస్ట్ థింగ్ ఈజ్ ఈ ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే బెనిఫిటా కాదా అన్నది పక్కన పెడితే మనకి ప్లేట్లో న్యాచురల్గా దొరుకుతున్న ప్రోటీన్ మనకి ఏమేమి తీసుకోవాలో అవగాహన ఉన్నప్పుడు బయటకు మనం తీసుకోక్కర్లేదు. ఓకే, సో బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడదాం ఒకసారి. చాలా మందికి ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అనగానే ఫస్ట్ ఒక టీ లేదా ఒక కాఫీ ఒక పెద్ద గ్లాస్ తాగేస్తాము. తర్వాత చక్కగా ఇడ్లీలు దోశలు. ఇప్పుడు కొంచెం అవగాహన పెరిగిందండి. ఓట్స్ ఇలాంటివి తీసుకున్నారు, లేకపోతే మిల్లెట్స్ లాంటివి ఉప్మా ఇలాంటివి ట్రై చేస్తున్నారు. ఓట్స్ ఉప్మా లేకపోతే అందులో కూడా మిల్లెట్స్ దోశలు కానీ ఇవి చేస్తున్నారు. పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ అంటే ఏంటి అసలు? ఏవి తీసుకోవాలి? టు బి వెరీ ఫ్రాంక్, దేర్ ఇస్ నో పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్. ఎందుకంటే వీఆర్ స్టార్టింగ్ అవర్ డే కాబట్టి మనకి ఇష్టమైన ఫుడ్తో స్టార్ట్ చేయాలనేది నేను ఒకటి నమ్ముతాను బాగా. జస్ట్ బికాస్ సంథింగ్ ఈజ్ హెల్దీ మనకి ఇష్టం లేని ఫుడ్తో స్టార్ట్ చేయలేం. కానీ హ్యావింగ్ సెడ్ దట్ మన ప్రిడామినెంట్ బ్రేక్ఫాస్ట్ అన్ని కార్బోహైడ్రేట్ రిచ్. తప్పు కాదు, కార్బోహైడ్రేట్ మంచిదే. కానీ కార్బోహైడ్రేట్లో మెయిన్ జరిగేది ఏంటంటే ఎంత తెల్లగా మన ఫుడ్ ఐటమ్ ఉంటే, ఎంత బాగా అది పిండి పట్టి సన్న పౌడర్తో చేసింది అయితే లైక్ రైస్ పౌడర్తో చేసిన మన దోశలు కానీ ఇడ్లీలు కానీ ఉప్మా కానీ మీరు వినే ఉంటారు, ఇడ్లీ తింటే నాకు బాగా అరిగిపోతుంది అంటారు. మళ్ళీ తొందరగా ఆకలేస్తుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే మన గ్లైసిమిక్ ఇండెక్స్ ఒక్కసారిగా పైకి పెరిగి టప్పుని పడిపోతుంది. దెన్ యు ఆర్ హంగ్రీ అగైన్. సో తెలిసి తెలియకుండా మళ్ళీ ఆ హంగర్ ని కంటైన్ చేసుకోవడం, ఒక షుగర్తో 2 బిస్కెట్లు టీ తీసుకోవాలనిపిస్తుంది, లేకపోతే ఏదైనా ఒక స్వీట్ ఉన్న ఒక చాక్లెట్ తినాలనిపిస్తుంది, లేదా కొంచెం షుగర్ ఎక్కువ వేసుకొని ఒక చిక్కటి కాఫీ తాగాలనిపిస్తుంది. అలా కాకుండా మనం ప్రోటీన్ యాడ్ చేస్తే కనుక మన బ్రేక్ఫాస్ట్ లో, ఐ ఆల్వేస్ టెల్ ఇండియన్ డైట్ తీసుకుంటున్నా సపోజ్ 4 ఇడ్లీ తినే అలవాటు ఉన్న వాళ్ళు 2 ఇడ్లీ తీస్తూ ఒక 2 ఎగ్ వైట్స్ కూడా యాడ్ చేసుకుంటే ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఇస్ గుడ్. మీకు నచ్చిన ఇడ్లీ తింటున్నారు, ప్రోటీన్ కూడా ఇస్తున్నారు. ప్రోటీన్ వల్ల ఉపయోగం ఏంటంటే త్వరగా కడుపు నిండిపోతుంది, యూ ఫీల్ ఫుల్ ఫర్ లాంగర్ టైం. అండ్ ప్రోటీన్ అనేది మన దినచర్య కూడా చాలా ఇంపార్టెంట్. సో యు ఆర్ గివింగ్ ఎనర్జీ విత్ కార్బ్స్ అండ్ ఆల్సో యు ఆర్ గివింగ్ ప్రోటీన్ విత్ స్టామినా. సో అది ఇట్స్ అ గుడ్ కాంబినేషన్. ఇంకా ఇందులో ఇంకొంచెం హెల్దియర్ వర్జన్కి వెళ్ళాలంటే పెసలు అనేది చాలా మంచిది మన ఒంటికి. మీరు ఇందాక అడిగినట్టు పెసలు డైరెక్ట్ గా తింటే బ్లోటింగ్ గ్యాస్ ఉంటుందని అన్నారు. దాన్ని పెసరట్టు ఫామ్ లో తిన్నప్పుడు ఇన్ఫాక్ట్ యూ వోంట్ ఫీల్ దట్. ఎందుకంటే అవి మనం రాత్రంతా నానపెట్టి పేస్ట్ గా చేసి మనం దోశగా వేసినప్పుడు ఆల్మోస్ట్ అది కుక్ అయిపోతుంది. దట్ ఈస్ అ గుడ్ పవర్ ప్యాక్డ్ ప్రోటీన్ మీల్. మళ్ళీ మిక్స్డ్ గ్రెయిన్స్ అన్ని కూడా నానపెట్టి దోశలా తినచ్చు. అండ్ అంటే పొట్టు తీయని వాటితో మనం బ్రేక్ఫాస్ట్ చేస్తే అరగడానికి టైం పడుతుంది కాబట్టి త్వరగా షుగర్స్ రైజ్ అవ్వవు అండ్ ఇట్ కీప్స్ యూ ఫుల్ ఫర్ లాంగ్. ఓకే, ఇది ఒక్క లాజిక్ అందరూ గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇలాంటివి బ్రేక్ఫాస్ట్ గా తీసుకుంటే మధ్యాహ్నం కూడా కొంచెం తక్కువ తింటాం. సింపుల్ థింగ్, వైట్ పౌడర్ తో చేసిన మన బ్రెడ్ అంటే మైదా అంటే గోధుమ పిండిని బాగా ఆడిచ్చిన పిండి మైదా. మనం బ్రెడ్ తీసుకున్నప్పుడు మనకి 1 hour లోనే మళ్ళీ ఆకలేస్తుంది. అంటే ఇఫ్ అ ఫుడ్ ఐటమ్ ఒక త్వరగా అరిగిపోతుంది అని అంటే అది మనకు సరిపోవట్లేదు.
సో తెలిసి తెలియకుండా మనం ఇంకా ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. అందుకే చూసారా బ్రెడ్ అండ్ ఆమ్లెట్ అని అంటారు. సో యూఆర్ గివింగ్ ప్రోటీన్, మిక్సింగ్. బట్ అందరూ ఎగ్స్ ఇష్టపడకపోవచ్చు. అవును. అలాంటి వాళ్ళు ఇలా శనగలతో నానబెట్టుకున్న దోశలు కానీ, కొంచెం పొట్టు తీయని బియ్యంతో కిచిడి అంటాం మనం. ఇండియన్ బ్రేక్ఫాస్ట్ లో కిచిడి ఇస్ అ పార్ట్ అండ్ పార్సల్. సో బ్రౌన్ రైస్ తో కిచిడి. సో యూఆర్ యాడింగ్ ప్రోటీన్, దట్ ఈస్ దాల్ అండ్ బ్రౌన్ రైస్. సో కార్బ్స్ ప్రోటీన్ మిళితమైన Mix ప్రపోర్షన్స్ లో పెట్టుకున్నప్పుడు ఇట్స్ అ గుడ్ బ్రేక్ఫాస్ట్. కొన్ని డౌట్స్ వ్యూవర్స్ కొన్ని కామెంట్స్ రూపంలో అడిగిన ఉన్నాయండి. అందులో టిప్స్ లాగా ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు చెప్పారనో ఇంట్లో ఫాలో అవుతున్నారని ఇలా రకరకాల ఫాలో అవుతూ ఉంటారు. ఒకటి ఫస్ట్ వెయిట్ విషయంలో వేడి నీళ్ళు, ఒక చెక్క నిమ్మరసం, ఒక స్పూన్ తేనె వేసుకుని తాగితే జస్ట్ అది ఫాలో అవ్వు 1-2 నెలలు ఖచ్చితంగా సన్నగవుతామని చెప్తారు. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే ఆ నీళ్లు తాగడం వల్ల మీరేం వెయిట్ లాస్ అవ్వరు మామూలుగా చెప్పాలంటే. కాకపోతే అది మీరు మీ టీ, కాఫీ, షుగరు వాటితో తాగుతున్న దాన్ని రీప్లేస్ చేసుకుంటూ మీరు తేనె, నిమ్మకాయ నీళ్లు పొద్దున్న తాగడం అనేది స్టార్ట్ చేస్తే కొంతమందికి బవల్ మూమెంట్ బాగుంటుంది. అంటే ఇట్ రిలీవ్స్ కాన్స్టిపేషన్. సో తద్వారా యుల్ ఫీల్ లైటర్. అండ్ ఒక పంచదారతో తాగే కాఫీ టీని రీప్లేస్ చేసి తీసుకుంటున్నావు కాబట్టి కొంచెం చేంజ్ అనేది కనిపించచ్చేమో మీ బాడీ వెయిట్ లో. వాటర్ లాస్, ఎందుకంటే డిటాక్స్ అయ్యారు, ఫ్లష్ అవుట్ చేశారు కాబట్టి కొంచెం బరువు తగ్గినట్టు అనిపిస్తారు. కానీ బట్ ఎక్స్క్లూజివ్ గా నిమ్మకాయ తేనె నీళ్లు తాగుతూ ఇంకేమీ చేయకుండా బరువు తగ్గడం అనేది మాత్రం ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. తో పాటుగా వేరే కూడా ఫాలో అవ్వాలి. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఇది ఒక్కటికి ఫాలో అయిపోతున్నారు. ఇంకొకటి కంపారిజన్స్ ఉంటాయండి. పలానా వ్యక్తి ఈ నిమ్మరసం తాగి టీ, కాఫీ అన్ని మానేశారు, అసలు చాలా బాగా వెయిట్ తగ్గిపోయారు, నేను కూడా టీ, కాఫీ ఒకటి మానేస్తాను కానీ నాకు వెయిట్ లాస్ అనేది అవ్వలేదు, ఎందుకు ఇలా ఉంటుంది అని అడుగుతారు. అంటే మనం ఏ 2 persons ని కంపేర్ చేయలేం. కొంతమందికి బాగా రెగ్యులర్ గా మనం మాట్లాడుకున్నట్టు రైస్ కానీ ఇవన్నీ తినే అలవాటు ఉన్న వాళ్ళు ఒక్కసారిగా రైస్ ని తగ్గిస్తే కూడా వాళ్ళలో చాలా మార్పు ఉంటుంది. ఐ టెల్ యూ సింపుల్ ఎగ్జాంపుల్. ఆల్రెడీ సెడెంటరీ లైఫ్ స్టైల్ కి కూర్చొని పని చేసి అలవాటైన ఉన్న ఒక వ్యక్తికి జంక్ ఫుడ్ తింటూ షుగరో లేకపోతే కొలెస్ట్రాలో లేదా ఓవర్ వెయిట్ అయ్యి వచ్చినప్పుడు ఇవన్నీ మీరు మార్చుకోండి, కొంచెం రైస్ తగ్గించండి, లేకపోతే డైలీ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయండి అని చిన్న చిన్న సజెషన్స్ ఇచ్చినప్పుడు మార్పు ఎక్కువ కనిపిస్తుంది. 110 kilos ఉన్న వాళ్ళు సడన్ గా 100 kiloskో 80 kiloskో రావడం అనేది మనం చూస్తాం. ఎందుకంటే దట్ పర్సన్ నెవర్ ఫాలోడ్ ఎనీ గుడ్ హ్యాబిట్స్ కాబట్టి. బట్ ఇదే ఒక పర్సన్ హూస్ ఆల్రెడీ మెయింటైనింగ్ సర్టెన్ హెల్దీ హ్యాబిట్స్. నేను ఎవ్రీడే వాకింగ్కి వెళ్తాను, ఎప్పటి నుంచో వెళ్తున్నాను, యోగా కూడా చేస్తాను, దాని తర్వాత నాకు అన్నం తినే పెద్ద అలవాట్లేదు, బ్రౌన్ రైస్ కొంచెం తీసుకుంటాను, మా ఇంట్లో అసలు నాన్ వెజ్ అనేది ఉండదు, ఇలా ఆల్రెడీ సర్టెన్ హెల్దీ హ్యాబిట్స్ లో ఉన్న వాళ్ళకి పుట్టి కాఫీ టీ అంటే ఆల్రెడీ దే ఆర్ ఇన్ అ గుడ్ హెల్దీ లైఫ్ స్టైల్ ఉన్నారు. సో వాళ్ళు ఉట్టి కాఫీ టీ మానేసినప్పుడు వీళ్ళకి కనిపించినంత 10-20 kilos వెయిట్ లాస్ వాళ్ళకి కనిపించదు. సో మేబీ దట్ ఈస్ దేర్ ప్లాటూ ఫేజ్ అంటాం. అంటే బరువు తగ్గడంలో కూడా ఒక స్టేజ్కి వచ్చాక అది ఆగిపోతుంది. అంతకు మించి మనం ఏమైనా కష్టపడి ప్రయత్నం చేస్తే అందుకే మనకి కనిపిస్తుంది. అందుకే అంటారు యూ షుడ్ షాక్ యువర్ బాడీ అంటారు. అదే రకమైన వ్యాయామం కానీ అదే రకమైన డైట్ కానీ ఎప్పటి నుంచో ఫాలో అయితే బాడీ ఒక స్టేజ్కి వచ్చాక ఆగిపోతుంది, యాక్సెప్ట్ చేయదేమో, చేయరు. అందుకే కొంతమంది నేను ఇక్కడ రైస్ ముట్టుకోను అని అంటారు. అలా ఎప్పటికీ చేస్తూ ఉండకూడదు. ఈ వారం ఒకవేళ రైస్ ఆపి ఉట్టి గోధుమతో చేసిన గోధుమ రవ్వ కానీ గోధుమ జావ తీసుకుంటూ అలా ఉన్నా నెక్స్ట్ వీక్ మళ్ళీ రైస్ ఇంట్రడ్యూస్ చేసి వేరే ఐటమ్ ని స్కిప్ చేయాలి. సో యూ హ్యావ్ టు షాక్ యువర్ బాడీ. మన డైజెస్టివ్ సిస్టమ్ ని కానీ మన బాడీని కానీ షాక్ చేయాలి. వ్యాయామంలో కూడా అంతే. ఎప్పుడు వాకింగే చేస్తూ ఉండకుండా కొన్ని రోజులు సైక్లింగ్ చేసుకోవడం, కొన్ని రోజులు స్విమ్మింగ్ కానీ, కొన్ని రోజులు ఏదైనా షటిల్ బ్యాట్ తో ఆడడం కానీ, టెన్నిస్ కానీ, డిఫరెంట్ మూమెంట్స్ ఆఫ్ స్పోర్ట్ యాక్టివిటీ, మళ్ళీ యూ కెన్ కమ్ బ్యాక్ టు యువర్ వాకింగ్. సో ఎవ్రీ 3 months యూ షుడ్ చేంజ్ యువర్ డైట్ అండ్ యువర్ ఫార్మ్ ఆఫ్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్. ఒకే దానిలో ఉండి స్తబ్దుపరిచేయకూడదు బాడీని, మారుస్తూ ఉండాలి మనంతట మనం. అలా